చదువు చెప్పే ప్రభుత్వ బడులని కాదని వేలకు వేలు ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్ వెంటబడే జనాభా ఉన్న కాలమిది. కానీ మాకు ఈ ప్రైవేట్ దందా వద్దు, గవర్నమెంట్ బడులే ముద్దు అంటూ తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన ఏపూరు ప్రజలు తిరుగుబాటు చేశారు. అంతేకాకుండా పాఠశాలకు పిల్లలను తీసుకెళ్లేందుకు తమ ఊళ్లోకి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సులను అడ్డగించారు. పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపమని, గ్రామంలో మళ్లీ కనపడకూడదని హెచ్చరించి మరీ ఆ బస్సులను వెనక్కి పంపారు. అలానే మా పిల్లలకు మీరే చదువు చెప్పాలంటూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను కోరారు. 3,500 మంది జనాభా ఉన్న ఏపూరులో ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. ఈ రెండు పాఠశాలల్లో 200 మంది దాకా విద్యార్థులున్నారు. గ్రామానికి చెందిన మరో 200 మంది సూర్యాపేటలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వీరిని తీసుకెళ్లేందుకు ఆయా పాఠశాలలకు చెందిన 6 స్కూల్ బస్సులు నిత్యం గ్రామానికి వచ్చి వెళ్తుంటాయి. అయితే గురువారం ఉదయం 7:30 గంటలకు వచ్చిన 2 స్కూల్ బస్సులను విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కొందరు అడ్డగించారు. తమ గ్రామం నుంచి విద్యార్థులను తీసుకువెళ్లొద్దని వారిస్తుండగానే ఆ 2 బస్సులు వారిని దాటుకుని వెళ్లిపోయాయి. కాసేపటికి మరో 4 బస్సులు రాగా గ్రామ ప్రజలు వాటిని అడ్డగించి అక్కడే నిలిపివేశారు.